హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా సూపర్గా ఉన్నాము. మీరు ఎలా ఉన్నారో కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ చాలా రోజులతో ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాము అండ్ ఇట్స్ ఏ వ్లాగ్. మేమైతే కాంచీపురం తమిళనాడు వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాము అండ్ అక్కడ ఏం చేస్తాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది. సో లెట్స్ గో ఇంటూ వీడియో. బ్లాగ్ చేయాలి సార్, నేను ఎప్పుడు కెమెరా వీఆర్ గోయింగ్ టు ఫర్ వాట్సింగ్ అండ్ ఆల్సో మనం టెంపుల్కి వెళ్తున్నాము. అవన్నీ మీరు ఈ బ్లాగ్లో చూడబోతున్నారు. యా ఫ్రెండ్స్, మేమైతే కంచికి షాపింగ్ కోసం వెళ్తున్నాం ఫర్ ద ఫస్ట్ టైం. సో ఎలా ఉంటుందో మా ఎక్స్పీరియన్స్ అంతా నేను లాస్ట్లో చెప్తాను. సో కంపల్సరీ వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మేమైతే ట్రైన్లో వెళ్ళాము. కాచిగూడ నుండి ఈవినింగ్ 5 o'clock ట్రైన్ ఉంది. సో 5 o'clock ట్రైన్ క్యాచ్ చేసుకున్నాము. అండ్ ఇక్కడైతే ఆల్రెడీ ట్రైన్ ఎక్కి ఇంకా మా జర్నీ అనేది స్టార్ట్ అయ్యింది. సో ఈవినింగ్ 5కి ఎక్కితే ఎర్లీ మార్నింగ్ 7:30 అరౌండ్ 7:30 అలా అక్కడ దిగుతాము. అండ్ మేము దిగిన స్టాప్ అయితే అరకోణం. సో మేము ఇంకా మాది నైట్ జర్నీ కాబట్టి మేము స్లీపర్స్ బుక్ చేసుకున్నాం. అందరు హ్యాపీగా పడుకున్నారు. నిద్ర రాని వాళ్ళు అలా టైం పాస్ చేసాము. అండ్ ఇంకా మేమైతే ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 6:30కి అరకోణం జంక్షన్లో దిగాము. సో ఇక్కడ నుండి బస్ స్టాప్కి వెళ్ళాలి. బస్ స్టాప్కి ఆటోలో వెళ్ళాం. పర్ హెడ్ 10 rupees అలా ఛార్జ్ చేశారు. అండ్ ఇదే బస్ స్టాప్. సో బస్ స్టాప్లో దిగిన తర్వాత వీఆర్ వెయిటింగ్ ఫర్ బస్. ఇక్కడ నుండి అరౌండ్ 30 kilometers ఉంటుందంట. సో బస్ వచ్చేసింది, ఇంకా బస్ ఎక్కేసాము. సో 30 kilometers జర్నీ చేసిన తర్వాత మేము స్టాప్లో దిగాము. అక్కడ నుండి మళ్ళీ ఈ షాపింగ్ చేయడానికి కోసం ప్రకాష్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అక్కడికి వెళ్ళడానికి మళ్ళీ ఆటో క్యాచ్ చేసాం. సో ఫైనలీ ఇంకా మేమైతే ఇక్కడ రూమ్స్ బుక్ చేసుకొని అందులో ఫ్రెష్ అయిపోయాము. సో ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంకా టిఫిన్ చేస్తున్నాము. అరౌండ్ 8 అయింది అనుకుంటా టైం. సో 8:30 to 9 వరకే షాపింగ్ మాల్లోకి ఎంటర్ అవ్వాలని డిసైడ్ అయిపోయి సో వీఆర్ ఆల్ గెటింగ్ రెడీ. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే అందరు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇంకా టీ తాగేసి ఇంకా షాపింగ్కి వెళ్దాం. లెట్స్ గో. సో జర్నీలో నిద్ర అంత సరిగ్గా లేదు కాబట్టి సో ఫస్ట్ వీ నీడ్ టీ. సో ఇక్కడైతే టీ తాగుతున్నాము. అండ్ టీ అయితే చాలా సూపర్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా షాపింగ్కి వెళ్దాం. సో మేమైతే ఫస్ట్ ప్రకాష్కి వెళ్ళాము. అక్కడే పెళ్లి శారీ అండ్ ఇంకొన్ని శారీస్ తీసుకున్నాము. బట్ పెళ్లి శారీ సెలెక్ట్ చేయడానికి, బ్రైడల్ శారీ సెలెక్ట్ చేయడానికి మాకు హాఫ్ డే పట్టింది. అండ్ ఫైనలీ అయితే కంప్లీట్ అయిన తర్వాత లంచ్ చేసిన తర్వాత మళ్ళీ మేము కందస్వామికి వెళ్ళాము. అండ్ ఇదైతే నెక్స్ట్ డే అనమాట. సో అవన్నీ నేను క్యాప్చర్ చేయలేదు. సో నిన్న ఏమైపోయిందంటే షాపింగ్ అయిన తర్వాత కందస్వామికి కూడా వెళ్ళాం. అక్కడ కూడా కొన్ని శారీస్ సెలెక్ట్ చేసి తీసుకున్నాము. అండ్ ఇదైతే నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే ఇంకా మేము టెంపుల్ కూడా వెళ్ళాలి, కంపల్సరీ అటెండ్ అవ్వాలని. సో మేమైతే టెంపుల్ కూడా వెళ్ళాము. అండ్ అందుకే ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయినాం. సో ఇంకా రెడీ అయిపోయి కిందకు వచ్చేసాము. యాక్చువల్లీ కాటేజ్లోకి ఎంటర్ అయినప్పుడు వీడియో క్యాప్చర్ చేయలేదు. సో ఇప్పుడు క్యాప్చర్ చేస్తున్నాం. సో మేకింగ్ మెమొరీస్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి మేము టెంపుల్కి వెళ్ళాలి. సో అక్కడ ఆటో మాట్లాడేలోపు నేను ఒక క్లిప్ క్యాప్చర్ చేసేసాను హోటల్ది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఏం టెంపుల్కి వెళ్తున్నామంటే కంచి కామాక్షి టెంపుల్ నియర్ బై ఉంటుందంట. సో అక్కడ ఆటో తీసుకొని అక్కడికి వెళ్ళాలి. అండ్ అక్కడ నుండి మనం బంగారుపల్లి ఉంటుంది కదా, సో అక్కడ కూడా వెళ్దామని ఆటో గురించి మాట్లాడుతున్నారు. సో అంతలోపు ఒక ఫొటోస్ మేకింగ్ మెమొరీస్ కదా, సో ఇక్కడైతే ఫొటోస్ దిగుతున్నాము అండ్ వీడియో క్యాప్చర్ చేసేసాను. అండ్ నెక్స్ట్ ఇంకా టెంపుల్కి వెళ్దాం. వీళ్ళందరూ పెళ్లి కొడుకు సైడ్ వాళ్ళు అండ్ పెళ్లి కూతురు సైడ్ వాళ్ళు. సో ఇంకా స్టార్ట్ అయిపోయి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇక్కడ తొందరగా దర్శనం కంప్లీట్ చేసుకొని షాపింగ్ చేయాలనేది ప్లాన్. బట్ ఏమైందంటే మేము వెళ్ళేసరికి టెంపుల్లో అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. సో దానివల్ల మేము 1 hour 45 to 1 hour వెయిట్ చేయాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ ఎక్కడ చూసినా మల్లెపూలు, ఏ అమ్మాయి మేము షాపింగ్ మాల్లో కానీ ఏ అమ్మాయి చూసినా మల్లెపూలు పెట్టుకుంటున్నారు. సో మేబీ అది ఫేమస్ అనుకుంటా ఇక్కడ. అండ్ చూస్తున్నారు కదా ఇదే టెంపుల్.
ఇప్పుడు అంతా క్లీన్ చేసి లైక్ ఇప్పుడు ఫ్రెష్గా చాలా ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము. సో అమ్మవారికి అభిషేకం జరుగుతుంది, ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. అండ్ ఫైనల్ ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకొని అక్కడ పెళ్లి శారీ అమ్మవారికి చూపించి, సో ఇక్కడైతే దర్శనం కంప్లీట్ చేసుకొని ప్రసాదం తీసుకున్నాము. అండ్ ఆ తర్వాత అక్కడ నుండి స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళామంటే షాపింగ్కి వెళ్ళాము. సో హోల్సేల్ హ్యాండ్లూమ్ షాప్ అనమాట. అండ్ ఇక్కడ మేమైతే పెట్టుబడి శారీలు చూడడానికి వెళ్ళాము. సో ఇక్కడైతే రీజనబుల్ అనిపించాయి అండ్ కలర్ కాంబినేషన్ కానీ డిజైన్స్ బాగున్నాయి. సో ఇక్కడ నుంచి ఇంకా మేము బంగారు బల్లి ఉండే టెంపుల్కి వెళ్దామని ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. మేము పెళ్ళికొడుకు వాళ్ళు ఇంకా షాపింగ్ ఉందని చెప్పి షాపింగ్ చేశారు. ఇక్కడ నుంచి మేమైతే టెంపుల్కి వచ్చేసాము. అండ్ టెంపుల్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. సో మేము వెళ్ళిన టెంపుల్ గోల్డెన్ లిజర్డ్ ఉన్న టెంపుల్ ఏంటంటే శ్రీ వరదరాజు పెరుమాళ్ టెంపుల్. సో ఇక్కడైతే ఫాస్ట్గా దర్శనం చేసుకున్నాము. అండ్ రాముల వారు ఉన్నారు, లైక్ విష్ణుమూర్తి అండ్ నటరాజ స్వామి, అలా అన్ని దర్శనం చేసుకొని అండ్ అక్కడ నుంచి బంగారుపల్లికి వెళ్ళాం. బంగారుపల్లికి వెళ్ళడానికి చాలా రష్ ఉండే. సో విఐపి టికెట్ తీసుకొని పర్ హెడ్ 50 రూపీస్ అక్కడ నుండి దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాము. గుడి అయితే చాలా పెద్దగా ఉంది. అండ్ గుడి నుంచి బయటికి వచ్చి రాగానే అక్కడ కోనేరు ఉంది. సో ఆ కోనేరు దగ్గరికి వెళ్ళి ఆ కోనేరు చూసి అండ్ అలాగే అక్కడ ఒక గుడి ఉంది, ఆ గుడిని దర్శించుకొని ఇంకా రిటర్న్ అయిపోయాం. రిటర్న్లో బ్రేక్ఫాస్ట్ చేసి దాని తర్వాత కందస్వామికి వెళ్ళాము. సో అమ్మాయికి రిసెప్షన్ శారీ తీసుకోలేదు అండ్ ఇంకా కొన్ని శారీస్ పెండింగ్ ఉన్నాయని కందస్వామికి వెళ్ళి అక్కడ రిసెప్షన్ శారీ సెలెక్ట్ చేసి అండ్ బాబుషాకి వెళ్ళాము. బాబుషాకి వెళ్ళి అక్కడ కొన్ని శారీస్ తీసుకున్నాము. అండ్ మాకేంటంటే టైం లైక్ ట్రైన్ టైం అయిపోతుంది. అండ్ సో ఫైనల్గా అయితే ఇంకా షాపింగ్ చేసుకొని ఇంకా రూమ్కి వెళ్ళి అక్కడ లంచ్ చేసేసి ఫ్రెష్ అయ్యి లంచ్ చేసేసాము. లంచ్ చేసి అక్కడ నుండి ట్రైన్కి ఇంకా స్టార్ట్ అయిపోయాం. కానీ యాక్చువల్లీ హీట్ అయితే చాలా అంటే చాలా వేడిగా ఉండే. మేబీ ఇంకా సమ్మర్లో వెళ్తుంటే ఇంకా ఎక్కువ సఫర్ అవుతున్నాం. సో ఫైనల్ అయితే షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. ఫాస్ట్గా రూమ్కి వెళ్ళి లంచ్ చేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము. అండ్ అరౌండ్ 5-6 అనుకుంటా ట్రైన్ క్యాచ్ చేసాము. అండ్ ఎర్లీ మార్నింగ్ 8కి అలా రీచ్ అయిపోయాము. సో షాపింగ్ కోసం కంచికి వెళ్ళాలంటే డిపెండ్స్ అపాన్ ఇంట్రెస్ట్ అండ్ ఓపిక. సో ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది అండ్ ఈవెన్ క్వాలిటీ. సో ఫైనలీ మేమైతే షాపింగ్ కంప్లీట్ చేసుకున్నాం. అండ్ మేము ఏమేమి షాప్ చేసాము, ఎలాంటి శారీస్ తీసుకున్నాము, ఎంత వర్త్ అండ్ వాటికి ఎలా డిజైన్ చేపించాము అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూడండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సౌజన్య సిస్టర్స్ అడ్డా అండ్ click on bell icon. Thank you. Bye bye.